వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారా? ఈ సూచనలు పాటిస్తే మీ ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదు. కోవిడ్ తర్వాత నుంచి చాలా మంది వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. కరోనా వచ్చినప్పుడు 2 ఏళ్ల పాటు వర్క్ ఫ్రం హోమ్ చేశారు. కానీ ఆఫీస్ కు వెళ్లి పనిచేయడం కన్నా వర్క్ ఫ్రం హోమ్ చాలా సౌకర్యవంతంగా ఉందని చెప్పి ఇప్పటికీ చాలా మంది ఉద్యోగులు అదే చేస్తున్నారు. కొన్ని కంపెనీలు మాత్రమే ఖచ్చితంగా ఆఫీస్ కు రావాల్సిందేనని షరతులు విధిస్తున్నాయి. కానీ చాలా వరకు సంస్థలు మాత్రం తమ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. అయితే ఉద్యోగులకు ఇది మంచి అవకాశమే అయినప్పటికీ ఆరోగ్యపరంగా చూసుకుంటే కొన్ని రిస్కులు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్క్ ఫ్రం హోమ్ చేయడం వల్ల రోజు ఆఫీస్ కు వెళ్లి వచ్చే ప్రయాణ భారం తప్పుతుంది. ట్రాఫిక్ జామ్లలో గంటల తరబడి చిక్కుకోవాల్సిన అవసరం ఉండదు. కాలుష్యం బారి నుంచి కూడా తప్పించుకోవచ్చు. వర్క్ ఫ్రం హోమ్ చేయడం వల్ల ప్రయాణ సమయాన్ని ఆఫీస్ పని లేదా ఇతర పనులకు కేటాయించవచ్చు. దీంతో ఉద్యోగుల్లో ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. ఆఫీసులలో పనిచేయడంతో పోలిస్తే వర్క్ ఫ్రం హోమ్ లో చేసే ఉద్యోగుల్లో ఒత్తిడి స్థాయిలు కూడా తక్కువగా ఉంటాయి. తమకు నచ్చిన పని వేళల్లో ఉద్యోగం చేయవచ్చు. అయితే వర్క్ ఫ్రం హోమ్ వల్ల ఎన్ని లాభాలున్నాయో అనే నష్టాలు కూడా ఉన్నాయని వైద్యులు అంటున్నారు. వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న వారు సాధారణ పని గంటల కన్నా ఎక్కువసేపు ఇంట్లో పనిచేస్తున్నారు. అంటే వారు ఆఫీస్ లో కన్నా ఇంట్లోనే అధిక శాతం కూర్చొని పనిచేస్తున్నారు. దీంతో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నారు. కూర్చుని పనిచేసే సమయం ఆఫీస్ తో పోలిస్తే మరింత పెరుగుతుంది కనుక జీవనశైలి సంబంధిత వ్యాధులు వచ్చే రిస్క్ మరింత పెరుగుతుందని అంటున్నారు. దీనివల్ల టైప్ 2 డయాబెటిస్, అధికంగా బరువు పెరగడం, హై బీపీ వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. అలాగే కండరాలు, ఎముకలు సంబంధించిన సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు మరింత పెరుగుతున్నాయని చెబుతున్నారు. ఆఫీసుల్లో పనిచేసేందుకు కావలసిన అసలు సిసలైన వాతావరణం ఉంటుంది. ఇంట్లో అలాంటి వాతావరణాన్ని సృష్టించలేరు. ముఖ్యంగా కూర్చునే విషయంలో చైర్ సౌకర్యవంతంగా ఉండదు. దీనివల్ల మెడ, భుజాలు నొప్పి వస్తుంది. అధిక సమయం పాటు కంప్యూటర్ తెరను వీక్షిస్తారు కనుక కళ్ళపై మరింత ప్రభావం పడుతుంది. కళ్ళు పొడిగా మారి దురదలు పడతాయి. కొందరికి ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. వర్క్ ఫ్రం హోమ్ వల్ల సాధారణం కన్నా పని గంటలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో ఇది నిద్రపై ప్రభావాన్ని చూపిస్తుంది. నిద్రలేమి వచ్చే అవకాశాలను పెంచుతుంది. ఇలా వర్క్ ఫ్రం హోమ్ వల్ల లాభాలు ఎన్నున్నాయో నష్టాలు కూడా అన్నే ఉన్నాయి. కానీ కొన్ని సూచనలు పాటిస్తే ఈ నష్టాలను కూడా దాదాపుగా తగ్గించుకోవచ్చు. రోజు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. మీరు ఇంట్లో కూర్చునే చైర్తో పాటు కంప్యూటర్ ఉండే టేబుల్, ఆఫీస్ లాంటి అమరికను కలిగి ఉండాలి. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి ఖచ్చితంగా కుర్చీలోంచి లేచి 5 నిమిషాల పాటు విరామం తీసుకోవాలి. కంప్యూటర్ ఎదుట కూర్చునే సమయంలో మీ భంగిమ సరిగ్గా ఉండాలి. నీళ్లను అధికంగా తాగాలి. రోజు యోగా, మెడిటేషన్ చేయాలి. పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. టైంకు భోజనం చేయాలి. మీరు ఇంట్లో పనిచేసే చోట తగినంత గాలి, వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. ఈ సూచనలు పాటిస్తే వర్క్ ఫ్రం హోమ్ కారణంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి తప్పించుకోవచ్చు, ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి.